కృష్ణ గారి కెరీర్లో పాడి పంటలు అనేది ఒక స్పెషల్గా ఆయన చూస్తారు అని విన్నాము. ఇప్పటికీ 50 ఏళ్ళు 5 దశాబ్దాలు గడిచిపోయింది. అప్పుడు ఆ సినిమా కృష్ణ గారికి ఎందుకంత స్పెషల్ అయ్యింది? అది క్రియేట్ చేసిన ట్రెండ్స్ ఏంటి అసలు? 1973లో ఇల్లు ఇల్లాలు పి చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణ గారు వాణిశ్రీ గారు నందిని ఫిలిమ్స్ పతాకం మీద చాలా పెద్ద హిట్ అయింది కృష్ణ గారి సినిమా. అయిన తర్వాత అప్పటికే పాడి పంటలు కథాంశం రూపొందింది. చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే కృష్ణ వాణిశ్రీలతో చెయ్యాలి మళ్ళీ అని కథ చెప్పారు. అయితే చాలా బాగుంది చేద్దామని చెప్పి ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అయిన తర్వాత ఏంటంటే అది అలా ఉండగా కృష్ణ గారు ఏంటంటే రామారావు గారి కంటే ముందు రామారావు గారు తీయకుండా ఉన్నారు కాబట్టి నేను వెంటనే తీయాలని అల్లూరి సీతారామరాజు మొదలుపెట్టేశారు. మొదలుపెట్టేసి అల్లూరి సీతారామరాజు విడుదల కావటం, విడుదలై కనీ వినెరుగని విజయం సాధించడం, 1974 మే 1 సినిమా విడుదల కావటం, చారిత్రాత్మక విజయం సాధించడం, విజయం సాధించిన తర్వాత కృష్ణ గారి సినిమాలు అక్కడి నుంచి వరుసగా పరాజయాలు పాల్గొవటం మొదలుపెట్టాయి. వరుసగా కృష్ణ గారివి 14 సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి. ఈ 14 సినిమాల కంటే ముందు ఈ వరుసగా ఫ్లాపులు అవుతుండగా 1975